ఏపీ రైతులకు గుడ్ న్యూస్ అందించింది. 19న అన్నదాత సుఖీభవ జమ చేయనున్నారు అధికారులు. అదే రోజు పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేస్తూ ఉన్నారు. కేంద్రం 2,000 రూపాయలు, అలాగే రాష్ట్రం 5,000 రూపాయలు ఇవ్వనుంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అవ్వబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్ అయితే అందించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త వచ్చింది. అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కానున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అదే రోజు పీఎం కిసాన్ నిధులు విడుదల. దీంతో ఈ నెల 19న రైతుల బ్యాంకు ఖాతాలో 7,000 రూపాయలు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2,000 రూపాయలు, రాష్ట్ర వాటా కింద 5,000 రూపాయల చొప్పున అకౌంట్లో పడనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో నిధుల విడుదల చేయనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు 20,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ 20,000లో కూడా పీఎం కిసాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్రం తరపున 14,000 రూపాయలు కలిపి 20,000 ఇస్తామని కూడా చెప్పారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ కింద తొలి విడతలో వచ్చే 2,000కు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలను కలిపి మొత్తం 7,000 రూపాయలు జమ చేసిన సంగతి మనకు తెలిసిందే. రెండో విడతలో భాగంగా ఈ నెల 19న 7,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త అందిందని చెప్పుకోవాలి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధుల విడుదలకైతే ప్రభుత్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులతో సమీక్షనైతే నిర్వహించడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి మార్గదర్శకాలనైతే జారీ చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది.